గోదావరి పుష్కరాలపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరో 10 నెలలే సమయం ఉండడంతో పనుల్లో వేగం పెంచింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఏర్పాట్లపై అధికారులకు ఇచ్చిన సూచనలేంటి? ఏపీ సర్కార్ పుష్కరాలకు ఎలా సన్నద్దమవుతుంది? ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు అత్యంత వైభవంగా జరపాలని ఆదేశించారు. 4026 కోట్లతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. పుష్కరాల నిర్వహణ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా స్థానిక ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారా ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అటు పుష్కరాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే 899 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిలో పట్టణాభివృద్ధి, R&B, జలవనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి. ఈ పనులకు అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, అటు కేంద్ర సాయం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. 2027లో దాదాపు 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు రద్దీని తట్టుకునేలా 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు సంబంధించి AI ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, CCTV ఎంట్రీ ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వేలెన్స్, QR ఆధారిత వాహన గుర్తింపు వంటి టెక్నాలజీని వాడుతున్నారు. కాలుష్య రహిత చర్యల్లో భాగంగా 487 గ్రీన్ ఎనర్జీ బస్సులు వినియోగించబోతున్నారు. 11 బస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.